ఫ్రాక్చర్ సివియారిటీని బట్టి మనం ఆపరేషన్ చేస్తాము. చిన్న ఫ్రాక్చర్స్, హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్కి సర్జరీలు అవసరం పడదు. ఒకవేళ ఓపెన్ వూండ్స్ ఏదైనా ఉన్నాయి అంటే కనుక, ఇప్పుడు ఏదైనా ఫ్రాక్చర్ అయింది, దాంతోపాటు గాయం కూడా ఉంది అంటే ఆ ఫ్రాక్చర్స్ని మనం చాలా తొందరగా ట్రీట్ చేయాలి. ఆ గాయం అంటే రోడ్ పైన యాక్సిడెంట్ అయినా కానీ, ఎక్కడైనా యాక్సిడెంట్, ఇక్కడ ఏరియాని బట్టి, మనకి ఎంత డస్ట్ లోపలికి వెళ్ళింది దాన్ని బట్టి మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ వూండ్ని క్లీన్ చేసి ఎముకని ఫిక్స్ చేయడం చాలా చాలా అవసరం. లేదు అంటే ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొన్ని ఫ్రాక్చర్స్, ఇప్పుడు ఈ ప్రాక్సిమల్ టిబియా, ఈ పైన కాలి ఎముక భాగంలో ఫ్రాక్చర్ ఉన్నప్పుడు, లేదంటే కింద ఎముక కాల్లో ఫ్రాక్చర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్వెల్లింగ్ చాలా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ఫ్రాక్చర్స్లలో ఓపెన్ వూండ్ లేనప్పుడు ఈ స్వెల్లింగ్ అనేది కంప్లీట్గా తగ్గిన తర్వాతే మనం సర్జరీ చేస్తాం. స్వెల్లింగ్ తగ్గడానికి వాటిని ఇమ్మొబిలైజ్ చేయడము, ఇంకా మెడిసిన్స్, వీటితో స్వెల్లింగ్ అంతా తగ్గిన తర్వాతే మనం సర్జరీ చేస్తాం. ఇలాంటి ఫ్రాక్చర్స్లలో స్వెల్లింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు తొందరపడి ఆపరేషన్ చేస్తే కనుక వూండ్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది.